ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. బతుకు తెరువు కోసం వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్న ఆ దంపతులకు ఆ ప్రయాణమే జీవితాంతం మర్చిపోలేని విషాదంగా మారింది. నవమాసాలు మోసిన తల్లి తన కవల బిడ్డలను ఒడిలోకి తీసుకుని మురిసిపోవాల్సిన సమయంలో పుట్టిన కొద్ది గంటల్లోనే వారిని శాశ్వతంగా కోల్పోయింది. ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. ఉపాధి కోసం కేరళకు వెళ్లిన ఓ పేద దంపతులు ప్రసవం కోసం సొంత ఊరికి బయలుదేరారు. కానీ రైలు ప్రయాణంలోనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో తోటి మహిళా ప్రయాణికుల సహాయంతో కౌలలకు జన్మనిచ్చింది. వెంటనే అధికారులు స్పందించి ఆసుపత్రికి తరలించిన ఆ ఇద్దరు నవజాత శిశువులను వైద్యులు కాపాడలేకపోయారు. అంతటితో వారి కష్టం ముగియలేదు. చేతిలో డబ్బు లేదు, సొంత ఊరు చాలా దూరం, కన్నబిడ్డల మృతదేహాలను కూడా ఇంటికి తీసుకెళ్లలేని దయనీయ పరిస్థితి. అయితే అదే సమయంలో కొందరు అపరిచితులు ఆ దంపతులకు అండగా నిలిచి చిన్నారులకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. విధి ఎంత క్రూరమో మనిషిలో ఇంకా మానవత్వం ఎంత గొప్పగా బతికే ఉందో చూపించిన ఈ హృదయ విదారక ఘటన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఈ సంఘటన ఎలా జరిగింది? కవల పిల్లలు ఎలా చనిపోయారు? బతుకు తెరువు కోసం వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్న ఆ దంపతులకు ఆ ప్రయాణమే జీవితాంతం మర్చిపోలేని విషాదంగా మారింది. వీరు ఉత్తరప్రదేశ్ లోని లక్నో పట్టణానికి చెందిన మహమ్మద్ ఖలీద్ ఖాన్, సలహా దంపతులు. ఉపాధి కోసం కేరళలో కొన్ని సంవత్సరాలుగా బేకరీ పనిచేస్తుందని తెలుస్తుంది. అయితే 8 నెలల గర్భిణైన సలహాను ప్రసవం కోసం స్వగ్రామానికి తీసుకెళ్తున్న క్రమంలో వీరు కేరళ నుంచి రత్నసాగర్ ఎక్స్ప్రెస్ లో వీరు ప్రయాణిస్తున్నారు. ప్రయాణిస్తున్న ఆ రైలు కూడా పట్టణం నుంచి క్రమం దాటి నేపథ్య చుట్టుపక్కలకి చేరుకోగానే సలహాకి మాత్రం పురిటి నొప్పులు తీవ్రంగా అవడంతో మహిళా ప్రయాణికులు సాయంతో రైలులోనే సలహాకి మాత్రం ప్రసవం చేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఏదైతున్నారో ప్రసవం చేసినప్పుడు కూడా అందరికి కవల పిల్లలు పుట్టారని తెలుస్తుంది. అయితే ఈ కవల పిల్లలకి ఆరోగ్యం బాగాలేనప్పటికీ పక్కన ఉన్నటువంటి తోటి ప్రయాణికులు వెంటనే హాస్పిటల్లో చేర్పించండి అని చెప్పేసి ఒక సలహా ఇవ్వడంతో వాళ్ళు ఆ ట్రైన్లోనే మైబాద్ చేరుకొని అక్కడి నుంచి చుట్టుపక్కల వర్గాలకు ఉన్నటువంటి సమాచారంతో మైబాద్లోని ఒక ప్రాంతీయ ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన నేపథ్యంలో కూడా వాళ్ళకి ట్యాంక్ కి చేరుకోలేకపోయేసరికి నవజాత శిశువులు కవల పిల్లలు ఇద్దరు వాళ్ళు మృత్యువాత పడ్డారు. అయితే మృత్యువాత పడడంతో వాళ్ళ చేతిలో కూడా ఒక చిల్లికి అవ్వలేదని తెలుస్తుంది. ఎవరిని ఆర్థికంగా ఎవరిని అడగాలి, ఎవరిని సాయం చేయాలని చెప్పి దీర్ఘంగా ఉన్న ఆ పరిస్థితులు మాత్రం వాళ్ళకి సంబంధించిన ఆ తల్లిదండ్రులు మాత్రం కన్నీరు ముందరగా మాత్రం వినిపించిన తీరు అక్కడ ఉన్నటువంటి స్థానికమైన పక్కన ఉన్నటువంటి రోగులు మాత్రం ఆ రోగులు కూడా కంటతడి పెట్టిన సందర్భాలు కూడా అందరినీ కలిసి విషయం తెలిసింది. అయితే ఆ చనిపోయిన వాళ్ళని కూడా సొంత గ్రామమైన స్వగ్రామానికి తీసుకెళ్లిన దీని పరిస్థితి నెలకొనడంతో దిక్కుచూతని స్థితిలో ఉన్నటువంటి ఆ దంపతులు స్థానిక ముస్లిం పెద్దలు ఏమంటున్నారో సంబంధించినటువంటి అల్లన్సార్ యూత్ మరియు మైబాద్ లో ఉన్నటువంటి కంకర్ బోర్డు ముస్లిం యూత్ సభ్యులు ఆ దంపతులకు మాత్రం అండగా నిలిచారని తెలుస్తుంది. ఆ ముస్లిం మత సాంప్రదాయాలకు అనుగుణంగా కూడా ఆ ఇద్దరు నవజాత శిశువులను వాళ్ళకి సంప్రదాయబద్ధంగా కూడా అంత్యక్రియలు నిర్వహించి వాళ్ళు మొత్తం మా ముస్లిం యువకులు మానవత్వాన్ని చాటుతుంది. అంటే ఇంక ఇవి చేసిన ఈ పనికి మానవత్వం ఇంకా సజీవంగానే ఉందని మాత్రం మనకి తెలుస్తుంది. ఇలాంటి ఘటనలు కూడా అందరినీ కలిసి వేస్తున్నాయి. అందరూ కూడా ఎవరైతే ఆ నవజాత శిశువులని కన్నం చేసి అంత్యక్రియకి వెళ్ళిన క్రమంలో కూడా ముస్లిం మత పెద్దలు కూడా కన్నీరు ముందుగా వినిపించిన పరిస్థితి కూడా అందరినీ కలిసి వేసిన పరిస్థితి ఉంది. దీపిక, మధు, ఘటనకు సంబంధించి అటు రైల్వే సిబ్బంది ఏమైనా స్పందించారా? ఏమంటున్నారు? యాక్చువల్ గా ఈ విషయం పైన రైల్వే సిబ్బంది కూడా వీళ్ళకి ఎలాంటి సమయం లేదు. ఎందుకంటే వాళ్ళే ట్రైన్ దిగేసి వాళ్ళకి మెరుగైన వైద్యం కోసం ఆ పిల్లల్ని బతికించుకోవడం కోసం ఆ రైలు దిగి వాళ్ళు వెళ్ళారు. అంటే దీనికి రైల్వే సిబ్బంది కూడా ఎటువంటి సంబంధం, ఎందుకంటే వాళ్ళు రైల్లో నుంచి దిగి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి రైలుకి సిబ్బందికి ఎలాంటి సంబంధం అయితే లేదు. ఇక ముఖ్యంగా అయితే వాళ్ళ ప్రాణాలను కాపాడుకొని పిల్లలకి ప్రాణాలు ముఖ్యమని చెప్పేసి వాళ్ళు ఉంటున్నారు. రైలు దిగి మైబాద్లోని ఎయిర్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆ చేరుకున్న నేపథ్యంలోనే అప్పటికే ఇద్దరు పిల్లలు కూడా అంటే అనారోగ్యం పాలై చిన్న చిన్న సమస్యలు వాళ్ళు చనిపోవడం మృత్యు పడ్డారు. అయితే
అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు దాన్ని గుర్తించి వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళకి ముందుబడి అన్ని సపరీలు మాత్రం వాళ్ళు చేశారు. ఈ విషయంపై అయితే రైలు సిబ్బంది కూడా వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని తెలుసు. ఎందుకంటే రైల్లో ఏమైనా జరిగితే వాళ్ళ టీసీ కానీ తర్వాత జేఆర్పీ పోలీసులకు కానీ ఉన్నత అధికారులు కానీ రైల్వే పోలీసులకు కానీ వాళ్ళు సమాచారం అందించాలి. అలాంటిది ఏం లేదు, కొత్తగా వాళ్ళు పిల్లల్ని ప్రాణాలతో బతికించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు మహబాద్ చేసిన తర్వాత అవుట్ అయింది. వాళ్ళు మహబాద్ ఆసుపత్రికి చేరుకున్నారు. దీపిక. రైట్ మధు, థ్యాంక్ యూ. రైట్, ఇక ఒకవైపు పుట్టిన ఆనందం ఒకవైపు అయితే మరోవైపు క్షణాల్లోనే ఇద్దరు చిన్నారులను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల విషాదం ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేస్తుంది. అయితే అపరిచితులైన తమ వారిలా ముందుకొచ్చి ఆ కుటుంబానికి అండగా నిలిచిన స్థానిక యువకులు, ముస్లిం సంఘాలు మానవత్వానికే నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఘటన విధి ఎంత క్రూరమైందో మాత్రమే కాదు, కష్టకాలంలో మనిషికి మనిషే అండ అనే గొప్ప సందేశాన్ని కూడా మరోసారి గుర్తు చేస్తోంది.